ఛానల్ దిస్ ఇస్ స్నేహ. అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాల్సి వచ్చిందండి. ఒక స్టోర్కి వెళ్ళాం మేము. ఈ స్టోర్ వచ్చేసి మేముండే ఏరియాకి కొంచెం దగ్గరలోనే, అంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉంటుంది కదా బిఎస్ఎన్ మన దగ్గర, దాని వెనకాల ఈ స్టోర్ ఉంది. మంచిగా అనిపించింది నాకు, అంటే విజిట్ చేయడానికి. ఇంకా చాలా సామాన్లు ఉన్నాయి మనకు కావాల్సినవి. ప్లాస్టిక్ ఉన్నాయి, స్టీల్ ఉన్నాయి. ఇకపోతే రిసీవింగ్, నాకు రిసీవింగ్ సరిగ్గా లేకపోతే అట్లీస్ట్ ఆ షాప్లోకి అడుగు కూడా పెట్టాను నేను. అంత ఇస్తాను అనమాట. రిసీవింగ్ అనేది కంపల్సరీ కరెక్ట్గా ఉండాలి, మంచిగా ఉండాల్సిందే. అంత రిసీవింగ్ లేనప్పుడు ఇక ఆ షాప్కి వెళ్ళి కూడా వేస్ట్ అని నాకు అనిపిస్తుంది. ఇక్కడ నేను షూట్ చేస్తూ ఉన్నానండి. మేము తీసుకోవాల్సినవి చాలా ఏం లేవు, చాలా తక్కువే ఉన్నాయి. ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను నేను. అదేదో నేను వీడియో ఎండింగ్లో నేను యాడ్ చేస్తాను. కప్స్ ఉన్నాయి, పింగాణి ప్లేట్స్ ఉన్నాయి, స్టవ్స్ ఉన్నాయి. మాకు కప్స్ ఎందుకు ఇష్టం లేదు అంటే, ట్రే కప్స్ ఇలా చాలా ఉన్నాయి. ఎందుకు ఇష్టం లేదు అంటే, నేను టీ లవర్ కాదు, మురళి ఒక్కడే టీ లవర్. తను కూడా చాలా కొంచెమే తాగుతాడు. ఎందుకంటే లిమిట్ ఉండాలి కదా, టీ ఎక్కువ తాగొద్దు అని నా ఫీలింగ్ అంతే. అందుకే మా ఇంట్లో టీ చాలా వరకు ఉండదు. మురళికి ఎప్పుడన్నా ఇష్టమైనప్పుడు ఇక టీ చేయమని అడిగితే చేస్తాను. పింగాణి ప్లేట్స్ ఉన్నాయి. నాకు పింగాణి ప్లేట్స్ అంటే చాలా ఇష్టం, కానీ ఇప్పుడు తీసుకోవాలని లేదు ప్రజెంట్ అయితే. తర్వాత ఫ్యూచర్లో తీసుకోవాలి అని. కానీ ఇక్కడ ప్రతి ప్రోడక్ట్ ఉందండి, నాకు చాలా చాలా నచ్చింది. ఇక్కడ కొన్ని బయట ఇంకొన్ని కొనాలి అలా ఏం ఉండదు. చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద వస్తువు వరకు చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ జార్స్ అండి, ఈ జార్స్ వచ్చేసి మనం పికిల్స్ వేసుకుంటాం కదా, ఆ జార్స్ ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి. ఇవే టైప్లో మనకి స్టీల్లో కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను నేను. చాలా చిన్న స్పూన్స్, చాలా పెద్ద స్పూన్స్, ఇలా అన్నీ ఉన్నాయి. గ్రైండర్ ఉంది. ఇక ఇవన్నీ మాకేం అవసరం లేదు ప్రస్తుతానికి అయితే. కానీ ఇడ్లీ అంటే మురళికి చాలా చాలా ఇష్టం. నాకు చాలా చాలా కష్టం ఇడ్లీ అంటే. ఎందుకంటే నేను పీజీలో ఉన్నప్పుడు ఒకసారి ఇడ్లీ తిన్నాను, అది పుల్లగా అనిపించింది. అప్పటి నుంచి ఇడ్లీకి చాలా దూరం అయిపోయాను నేను. ఇక్కడ స్టీల్ సామాన్స్ చూస్తూ ఉన్నాము. మా దగ్గర బార్బిక్యూ ఉందండి, అంటే నేను లాంగ్ వీడియోలో అప్లోడ్ చేశాను దాన్ని, అన్బాక్సింగ్ వీడియో. అది చూసేయండి మీరు, కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. దానికోసమే దానికి వచ్చిన స్టిక్స్ చాలా సన్నగా ఉన్నాయి. ఇక్కడ బార్బిక్యూ పెట్టాల్సినవి కూడా స్టిక్స్ ఉంటాయి కదా, వేయించడానికి కాల్చడానికి, అవి కూడా ఉన్నాయి. అవి తీసుకోవాలి. స్టీల్ సామాన్ కూడా మంచిగా ఉంది. ఇవి నాకు జార్ లాగానే అనిపించాయి. అఫ్కోర్స్ మనం జార్లో కూడా యూజ్ చేయొచ్చు అనుకోండి. చిన్న ఈ బుల్లి స్టూల్స్ నేను చాలా చోట్ల చూస్తున్నా. ఈ స్టూల్స్ ఇంతకు ఏం చేస్తారో అర్థం కాదండి. పెద్దవంటే ఏమో ఏదో ఒకటి చేసుకోవచ్చు, చిన్న వాటిని ఏం చేయాలి ఏమో మరి. ఇక మా ఇంట్లో ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అప్పటికప్పుడు ఏదైనా దంచుకోవాలి అంటే, ఇంకా ఎల్లిపాయలు కానీ దంచుకోవడానికి మాకు పెద్దగా లేదు. అది తీసుకోవాలనుకున్నాము. అది 3 టైప్స్లో ఉన్నాయి. స్టీల్ది ఉంది, ఇంకా మట్టిది ఉంది, ఇంకా ప్లాస్టిక్ ఉంది అనుకుంటా, నేను చూడలేదు పెద్దగా. ఈ 3 టైప్స్లో కూడా మేము ఒక్కటి కూడా తీసుకోలేదండి. పింగ్ అనేది కూడా ఉంది ఇందులో. మేము తీసుకోవాలి అనుకున్నాం, కానీ ఇక్కడ చాలా రేట్లు ఉన్నాయి. రేట్కి తగ్గట్టు క్వాంటిటీ చాలా చాలా బాగుంది. క్వాలిటీ డీమార్ట్లో తీసుకోవాలని అట్లే పెట్టేసాం మేము. ఇక్కడ పిల్లలు ఆడుకుంటారు కదా, చిన్నపిల్లలు ఆడుకుంటారు చూడండి. మనకి షార్ట్స్లో మనం చాలా చూస్తుంటాం, బుల్లి చపాతి, బుల్లి కర్రీ ఉంటాయి కదా, అలాంటి ఇక్కడ చూస్తున్నాము. ఇదిగోండి ఈ బాక్స్లో పెట్టారు చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి. ఇడ్లీ పాత్ర పెట్టారు, అందులో ఓపెన్ చేసి ఏం చూడలేదు. కానీ ఇప్పుడు అనిపిస్తుంది, ఎడిటింగ్ చేస్తుంటే అనిపిస్తుంది, అరే ఓపెన్ చేసి చూస్తుంటే బాగుండేది అని. ఎట్లా అది జిప్ లాక్ ఉంటుంది కాబట్టి చూడొచ్చు మనము. ఇక ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇక్కడ వీళ్ళు క్రియేట్ చేశారంటే, వీళ్ళు క్రిస్మస్ దగ్గరలో ఉంది కదా, క్రిస్మస్ కోసమని వీళ్ళు అది క్రిస్మస్ థీమ్ రెడీ చేశారనమాట. సారీ క్రిస్మస్ థీమ్ చేశారు. ఇది మనకి జల్లుతారు కదా పెళ్ళిళ్ళకి అలా వెళ్ళినప్పుడు, అవి ఇక్కడ ఎంత ఉన్నాయో రేట్స్ అని చూస్తున్నాం. ఇవి వచ్చేసి వడియాలు వేయడానికి, ఇంకా చుట్టలు వేయడానికి గిన్నెలు, బౌల్స్, కడాయిలు ఉన్నాయి. ఇవి బియ్యం కొలిచేదంట అండి. దీని పేరు ఏమో చెప్పాడు మురళి, గిద్దానో ఏదో అన్నాడు, నాకు పెద్ద గుర్తులేదు. ఇక ఇవన్నీ స్టీల్ సామాన్లన్నీ, కానీ చాలా క్వాలిటీ ఉన్నాయి స్టీల్ సామాన్ అయితే. ఇది చాలా పెద్దగా చూడండి. ఇందులో మనం రైస్ వేసుకోవచ్చు, రైస్ వేసుకోవడం చాలా మంచి పనికి వస్తుంది. ఇక్కడ చూస్తున్నాం ఇడ్లీ పాత్రలు కూడా చిన్న పాత్ర దగ్గర నుంచి పెద్ద పాత్ర వరకు ఉన్నాయి. ఇది కూడా మేము తీసుకోవాలి. మా ఇంట్లో ఉంది,
ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా తెచ్చేసుకోవాలి. ఇంకా సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఉంది, సెకండ్ ఫ్లోర్ ఉంది, గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్ ఉంది, ఇంకంతే. కానీ చాలా మంచిగా అరేంజ్మెంట్ చేశారు వీటిని, చాలా మంచిగా అనిపించింది నాకు. చూడడానికి ఎంత కనుల విందుగా ఉంది కదా. ఇక వీటిని షూట్ చేస్తూ ఉన్నానండి. మీరు కూడా చూస్తారు కదా, ఎవరికైనా యూజ్ ఉంటుందేమో చెన్నైలో ఉన్న వాళ్ళకి. ఇది ఎక్కడంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉంటుంది కదండి, వరల్డ్ ట్రేడ్ సెంటర్కి వెనకాల బ్యాక్ సైడ్లో ఈ షాప్ ఉంటుంది, ఈ స్టోర్ ఉంటుంది. ఇక మేము ఒక ప్రోడక్ట్ తీసుకున్నామని చెప్పాం కదా, అది మాకు అంత ఈజీగా దొరకలేదు. అక్కడ సేల్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఓనర్స్ ఉంటారు కదా కౌంటర్ దగ్గర, వాళ్ళకి వెళ్ళి అడిగితే వాళ్ళు ఎంత హంబుల్గా, ఎంత ఒబిడియంట్గా ఉన్నారంటే వాళ్ళు చాలా చాలా మంచిగా అనిపించింది నాకు. మేము వాళ్ళకంటే చిన్న వాళ్ళమే అయినా కూడా మాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నాయి చూడండి, మీరు చూసేయండి, మీకు నచ్చుతుంది కంపల్సరీగా అని చెప్పి మళ్ళీ అతను కౌంటర్ దగ్గరికి వెళ్ళి తన వరకు తను చేసుకున్నాడు. నిజంగా అండి, చాలా ఒబిడియంట్గా కంపల్సరీ ఉండాలి అంటారు కదా, ఎదిగిన కొద్దీ బతకాలి అని. నాకు ఆ అంకుల్ చూస్తే అట్లే అనిపించింది. ఇక మొత్తానికి మురళి ఏ ప్రోడక్ట్ అయితే కావాలి అనుకున్నాడో అది తీసేసుకున్నాం మేము. ఇక నెక్స్ట్ మేము షిఫ్ట్ అయిపోతున్నాం ఇంకా హైదరాబాద్కి. చెన్నై నుంచి ఒక 5 monthsలో వెళ్ళాలి అనుకుంటున్నాము. ఒక 90% వెళ్ళే ఛాన్స్ ఉంది, 10% లేదనుకుంటా. లేనప్పుడు ఇంకా ఇక్కడే ఉండిపోతాం మేము. తర్వాత చాలా సామాన్లు తీసుకోవాలి. ప్రస్తుతానికి మేము ఇద్దరమే కాబట్టి మాకు చాలా తక్కువ సామానే ఉంది ఇంట్లో, సరిపోతుంది మాకు. మా ఇంట్లో దేవుడికి గంట కొట్టి హారతిస్తారు కదండి, ఆ గంట మాకు లేదు. అది తీసుకోవాలి అని చూస్తున్నాం కానీ ఎప్పుడు కుదరట్లేదు. ఈరోజు కూడా తీసుకోవాలి అనుకున్నాం, మురళి మళ్ళీ తీసుకుందాంలే అని చెప్పారు. ఇంకా సరే అయిపోయింది అని ఇంకా బిల్లింగ్ వేయడానికి వెళ్తున్నాం ఇక్కడికి. థీమ్ చాలా బాగుంది, క్రిస్మస్ థీమ్ పెట్టేశారు వీళ్ళు. బయట ఒక శాంటాక్లాస్ తాత చాలా సన్నగా ఉంటారు చూడండి, ఒక క్యాటరింగ్ అని ఇంకా పెద్ద పెద్ద వంటలు చేస్తారు కదండి, వాళ్ళకి మాత్రం చాలా యూజ్ అవుతుంది. ఇక్కడికి వెళ్తే ప్రతి సామాన్ ఉంది ఇక్కడ, పెద్ద పెద్ద సామాన్ల కానుంచి చిన్న చిన్న వరకు అన్నీ ఉన్నాయి. కొన్ని చోట్ల కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవు కదా, అలా ఇక్కడ ఏమీ లేదు. చూడండి, పోపు వేయడానికి ఎన్ని సామాన్లు ఉన్నాయి చూడండి, అక్కడ అన్ని రకాలుగా వాళ్ళు అక్కడ విజిబుల్ చేసేలా పెట్టారు. నీట్గా కూడా పెట్టినారు. నీట్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. క్రిస్మస్ ట్రీ అక్కడ మురళి బిల్లింగ్ చేస్తూ ఉన్నాడు. నేను ఖాళీ ఎందుకు ఉండేది, నేను హ్యాపీగా షూట్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ. ఇదిగోండి ఇందాక చెప్పా కదా శాంటాక్లాస్ తాత అని, ఆయన ఇక్కడే ఉన్నారు. ఆయన ఎందుకో బయటికి చూస్తూ ఉన్నారండి. సర్లేండి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి ఈ ప్రోడక్ట్స్ అన్నీ క్రిస్మస్కి సంబంధించి. అవి డ్రెస్సెస్ కానీ ఇంకేదన్నా. శివ మురుగన్ స్టోర్ అని ఒక నేమ్ది, నాకు అంత క్లియర్గా కనిపించట్లే, గుర్తుకోలేదు, ఏమనుకోకండి, సారీ టు సే. బయట అయితే ఇలా ఉంది, దానికి ఆపోజిట్ షూట్ చేశాను, మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో అని. ఇంకా నేను షూట్ చేసే టైంలో వెళ్ళే సమయానికి మురళికి ఒక కాల్ వచ్చింది. ఇక ఆయన కాల్లో ఉన్నారు, నేను షూట్లో ఉన్నాను. ఇంకా చూడండి, బయట స్టార్ పెట్టేశారు కదా. ఆబ్వియస్లీ క్రిస్మస్ దగ్గరికి వస్తుందంటే కంపల్సరీ క్రిస్టియన్ వాళ్ళ ఇంట్లో కంపల్సరీగా స్టార్ ఉంటుంది. ఆ స్టార్ ఎందుకు ఉంటుంది అనే విషయం చాలా మెంబర్స్కి ఇప్పటికీ తెలిసే ఉంటుంది. మన ఛానల్ కొత్త ఎవరిని విజిట్ చేస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మన ఛానల్లో ఇంకెలాంటివి చాలా రాబోతున్నాయి, మీరందరూ అవేం మిస్ అవ్వకూడదు. ఏం తీసుకున్నా ఒకే ఒక ప్రోడక్ట్ ఇది ఒక్కటే అండి. స్టోర్ వచ్చేసి పెరింగుడిలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉంది కదా, దాని బ్యాక్ సైడ్లో ఈ స్టోర్ ఉంది. చాలా